చెల్లిస్తున్నాం. వచ్చిన పెద్దలు, ఆఫీసర్లకు నాయన, వచ్చిన విశ్వాసులందరూ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని సమస్యము సమకూడి జరిగేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ కూడిక ఆది అంతం వరకు మీరుండి జరిగించమని సమస్తము నాయన మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్య గంగన్న వీఆర్ఓ గారు ఉంటున్నారు. ఆయన మంచి గాయకుడు. ఒక పాట పాడవలసిందిగా ఆయన కోరుతున్నాం. సపోర్ట్ క్రిస్మస్ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి అతిథులైన మా ఆర్డీఓ సార్ గారికి ధన్యవాదాలు. హల్లెలూయా. అట్లనే పెద్ద అయినటువంటి ఐజక్ సార్ కూడా వాటికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఏ దగ్గర మీద ఉన్నటువంటి దైవజనులకు అందరికీ ధన్యవాదాలు. మరి మీకందరూ కూడా ధన్యవాదాలు. హల్లెలూయా. మరి యేసుప్రభు జన్మదినాన్ని గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. యేసుప్రభుని గురించే పాట పాడుతున్నాము. హల్లెలూయా. ఎంత దీనుడవో ఓ యేసయ్యా, నీ జననంత దయనీయవో తలుచుకుంటున్నా గుండె పడబడి కరిగి కరిగి నీరు చున్నది. ఎంత దీనుడవో ఓ యేసయ్యా, ఈ సృష్టిలో ఈ లోకమో ఈ సృష్టిలో ఈ లోకమో
ఒక్క చరణం సార్, ఒక్క చరణం ఒకటి ఉంది, ఒక చరణంలే. హల్లెలూయా. పల్లెల్లో పండగ ముందు పొలాలలో పండగోత్సవానంగా జ్ఞాపకం చేసుకుంటూ ఒక చరణము, ఒక రాగము పాడుకుండే వాళ్ళం. ఏది? పొలాలలో కాయలుండి రాగం. దావీదు వంశమంతయే మరియమ్మ కుమారుడని జన్మించి అంశలన్నీ భవించి పాపులను గ్రహించుట సత్య చరిత. తెలంగాణ గారు చాలా మంచి బాగా పాడినారు. థ్యాంక్ యూ. ఇప్పుడు బైబిల్ రీడింగ్ బై మిస్టర్ బ్రదర్ శాంసన్ సేత్ ఫ్రమ్ జమనోడు. కుర్చీ ఖాళీ ఆ కుర్చీ ఎలా మీరు కూర్చొని వస్తా సార్. కుర్చీ కూర్చోండి. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠమును చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ప్రారంభం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాలని ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టింది. దేవుడు తన వాక్యం ತಿಳಿಸುತ್ತಾನೆ. థ్యాంక్ యూ శాంసన్ సేత్ గారు. Now, presidential remarks by Sri K. Rajaratnam. గౌరవనీయులు మన ప్రీతమ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి జాన్ ఎల్విన్ గారు, స్పెషల్ ఇన్వైట్ అయినటువంటి ఎడ్మండ్ కృపానంద్, వైస్ చైర్మన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ రీజన్ ఆఫ్ ఎంసీఎఫ్ ఇండియా, మరియు మణి గారు, మాస్టర్ గారు, రెవరెండ్ మణి గారు, ఈ వైఎంసీఎఫ్ ప్రెసిడెంట్ ఈ పద్మాకర్ రాజు గారు, ఈరోజు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఎంసీ ఆఫ్ ఇండియా తరఫున మరి సౌత్ ఈస్ట్ ఇండియా రీజన్ ఆఫ్ వైఎంసీ తరఫున ప్రస్తుతం రాయలసీమ సబ్ రీజన్ ఆఫ్ వైఎంసీ అని చెప్పేసి
రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని నేను చైర్మన్గా అపాయింట్ చేశారు. మరి వైస్ చైర్మన్ పద్మా గారు అరేంజ్ చేశారు. పుత్తూరు వారిని కూడా దీంట్లో ఆఫీస్ బేస్కి అపాయింట్ చేశారు. వైఎంసీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టోటల్ వరల్డ్ వైడ్ ఉంది. సమాజ సేవ కార్యక్రమాలకు ముఖ్యంగా దీనికి వాళ్ళు పాలుభాగస్తులై ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయినప్పటికీ క్రైస్ట్ సెంటర్డ్ సంబంధించిన ఇష్యూ ఇది. సమాజ సేవ కార్యక్రమం చేస్తూ జీసస్ క్రైస్ట్ యొక్క ఆయన యొక్క సూచనలు, ఆయన సలహాలు, పాపుల కొరకై ఆయన ఈ లోకానికి ఇచ్చిన విషయాన్ని, వాళ్ళు మార్పులు పొందే విషయము, ఇవన్నీ కూడా బైబిల్ సంబంధించిన విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రతి మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఇవ్వాల్సి మరి ఈ తరఫున ఈ యొక్క రాయలసీమ సబ్ డివిజన్ తరఫున ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము అడిగిన వెంటనే మరి డిప్యూటీ కలెక్టర్ గారి జాన్ ఎర్విన్ గారు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులారా, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులారా, నిజంగా ఈరోజు మహాపర్వదినం. ప్రపంచమంతటా కూడా ఈనాడు ఈ క్రిస్టియన్స్ కాకుండా జీసస్ క్రైస్ట్ ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు కులములు అన్ని కులాలు కూడా ఈనాడు యొక్క క్రిస్మస్ పండుగను జరుపుతున్నారు. యాక్చువల్గా క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25, కానీ సపోజ్ క్రిస్మస్ అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఈరోజు మీరు గమనించడం లేదో, కొన్ని వేల మంది ఈరోజు సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ నుంచి మరి మరియాపురం చర్చ్ వరకు ఊరేగింపుగా జరిగి అక్కడ బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ క్రిస్మస్ ఇప్పటికీ చాలా అవసరమైంది. క్రిస్మస్ సందేశాల గురించి చెప్పేవారు ఉన్నారు స్టేజ్ పైన. మరి ఇప్పుడు ప్రస్తుతము మన డివోషనల్ మెసేజ్ ఎన్నో మణి గారు, పాస్టర్ గారు, వారి రెవెండ్ మణి గారు మొట్టమొదట మెసేజ్ ఇవ్వని కోరుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్న పెద్దలకు, అలాగే ఈ యొక్క మీటింగ్కు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం మనందరికీ తెలిసిన విషయమే. ఒక అద్భుతమైన రీతిలో ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతుండగా కళ్ళు మూసుకొని ఒక చిన్న 2 నిమిషాలు ప్రార్థనగా దేవునితో మాట్లాడడం. 2024వ సంవత్సరం ఈ డిసెంబర్ 15 వరకు ఎంతో మందితో మనందరం మాట్లాడి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో వాక్యమునగా దేవుడు మనతో మాట్లాడే మహోన్నతుడైన దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వని గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి యత్నించిన లోకరక్షకుడైన దేవుని మాటలు మరి సమయంలో మనం వినబోతుండగా, నాతో మాట్లాడు ప్రభువా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నా అని ఎవరు ఇష్టపడతారో అలాంటి వారితో ఈ రాత్రి దేవుడు మాట్లాడబోతున్నాడు. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, సమయంలో తండ్రి, సమీ క్రిస్మస్ సందర్భముగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నన్ను తండ్రి మీ సిలువ చోట్ల మరుగు చేసుకొని నా నోట మీ మాటలను ఉంచి మీ చేతినడలో భద్రపరిచి మీ అద్భుతమైన వాక్కు ద్వారా మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయం అంతయు మీ హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఖచ్చితంగా 7 minutesలో నేను ఈ మెసేజ్ను ముగిస్తాను. అయితే ఒక అద్భుతమైన రాత్రిగా ఈ రాత్రి ఈ 2024లో మన జీవితంలో మిగిలిపోవాలి. దేవుని యొక్క మాటలు యథార్థమైనవి, మన హృదయాలను తెప్పరిల్ల చేసేవి, మన కన్నులకు వెలుగునిచ్చేవి, బంగారు కన్నా మేలిమి బంగారు కన్నా కోరదగినవి, కీళ్లను మూలికలను విభజించగలిగిన శక్తి కలిగినవి, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. అయితే క్రిస్మస్ అని అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ దినం మధ్యాహ్న కాల సమయంలో 3:30 నుండి మరి ఈవినింగ్ 6:30 వరకు ర్యాలీగా
మరి కడప పట్టణంలోని ప్రతి చర్చి యొక్క పాస్టర్స్ ప్రతి ఒక్కరము కలిసి మరి మరియాపురం చర్చి వరకు రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క పిల్లలము అని, యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తను అనేకులకు ప్రకటించుటకు ఈ దినము జరిగిన ర్యాలీని బట్టి కడపలో అనేకులు తెలుసుకున్నారు. అయితే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము 2 మాటల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి లోకరక్షకుడు యత్నించాడు. మరి నశించిన దానిని ఎవరు పట్టించుకోరు, కానీ పాపములో బంధకాలలో ఉన్నవారి బంధకాలను తెంచుటకు, చీకటిలో మరణోత్సవంలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించుటకు అరుణోదయ నక్షత్రం లాగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు యత్నించారు. మరి ఈ లోకములో చీకటి నుండి మరణ బంధకాల నుండి విడిపించి విమోచించి విజయం ఇస్తాడు. ఇక అంతటితో మన జీవితం అయిపోదు. ఏ వ్యక్తి అయినా, ఎంతటి వ్యక్తి అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. తర్వాత లైఫ్ ఏంటి, తర్వాత జీవితం ఏంటి అని ఆలోచించేటటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినట్లయితే ఈ రాత్రి దానికే జవాబు. ఒక వ్యక్తి దగ్గర ఒక 2000 డబ్బులుండి కొంచెము జ్ఞానం ఉంటే బెంగళూరు వెళ్ళి రాగలరు. ఇంకా కొంచెము డబ్బులు ఎక్కువ ఉండి ఇంకా కొంచెము జ్ఞానం ఉంటే బాంబే వెళ్ళి రాగలరు. ఇంకా డబ్బులు ఎక్కువ ఉండి ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉంటే అమెరికా వెళ్ళి రాగలరు. మరి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెము జ్ఞానము కొంచెము డబ్బు మనకు అవసరం. అయితే పరలోకం వెళ్ళాలి అంటే ఎంత జ్ఞానం అవసరం, ఎంత డబ్బు అవసరం. ఎంత డబ్బు ఇచ్చి పరలోకానికి వెళ్ళగలం, ఎంత జ్ఞానం ఉంటే పరలోకానికి వెళ్ళగలం, ఎంత బలం ఉంటే పరలోకానికి వెళ్ళగలం. ఈ ప్రపంచంలో పరలోకము వెళ్ళాలి అంటే మనకున్న జ్ఞానమో మనకున్న ధనమో సరిపోదు. ఆ పరలోక రాజ్యానికి మనలను చేర్చుటకే, ఆ పరలోక రాజ్య వైభవాన్ని వదిలి యేసుక్రీస్తు వారి లోకానికి యత్నించారు. నేనే మార్గము సత్యము జీవమని ఆ యేసు మార్గములో నడవగలిగినట్లయితే పరలోక ప్రాప్తిని అనుగ్రహించుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి యత్నించారు. అదే మన నిజమైన క్రిస్మస్. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని అందరూ చెప్తూనే ఉంటారు. ఏంటి హ్యాపీ? హ్యాపీ ఈ లోకం విడిచిన తర్వాత మరి దేని ద్వారా సంతోషంగా ఉండగలరు? మనిషి ఎక్కడికి వెళ్ళగలరు? వెళితే మోక్షానికన్నా వెళ్ళాలి, లేదంటే నరకానికన్నా వెళ్ళాలి. మరి మోక్ష ప్రాప్తినివ్వడానికి ఈ లోకానికి యత్నించిన యేసుక్రీస్తు వారిని ఈ సాయంకాల సమయమైన ఈ సెమీ క్రిస్మస్లో ఎవరైనా నమ్మగలిగితే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసుక్రీస్తు వారు ఒక మతానికో ఒక కులానికో చెందినవారు కారు. ఆయన సర్వలోకనాథుడు. యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఎవరి బర్త్డేకైనా వెళ్తే మనము గిఫ్ట్ తీసుకెళ్తాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినానికి ముందుగా మనమందరము కూడుకున్నటువంటి యేసునామ స్మరణతో నింపబడిన ఈ స్థలానికి కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి యెషయా గ్రంథములో సెలవిచ్చినట్టుగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. పుట్టిన శిశువుని అనుగ్రహించబడిన కుమారుని ఎవరైతే వారి హృదయంలో చేర్చుకొని వారి గృహంలో చేర్చుకొని ఆయనకు వారి జీవితంలో చోటిస్తారో వారికి దేవుడు మితిలేని వృద్ధి క్షేమము కలుగజేస్తాడు. మొదటి మాటగా పరలోక రాజ్య ప్రాప్తిని దయచేస్తాడు. రెండవదిగా ఈ లోకంలో కానీ మితిలేని వృద్ధి క్షేమము యెషయా గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కలుగజేస్తాడు. మరి పరలోక రాజ్యము చేరడానికి, ఈ లోకంలో సుఖముగా సంతోషంగా జీవించడానికి, పరలోక రాజ్య వైభవాన్ని లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని నమ్మగలిగినట్లయితే ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా మిగిలిపోతుంది, ఒక ఆశీర్వాదకరమైన రాత్రిగా మిగిలిపోతుంది. కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట, నేను యేసుక్రీస్తు వారిని నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను అన్నవారు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లోకంలో ఉన్న ధనమో జ్ఞానమో పరలోకం వెళ్ళడానికి సరిపోదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆ పరలోక రాజ్య వైభవాన్ని వదిలి లోకానికి యత్నించి మనకు మార్గం అనగా ఒక రోడ్డు, ఒక దారి ఏర్పరిచిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకోగలవా?
ఏ ఒక్కరినూ ఆయన పిలవట్లేదండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకురని నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. భారములో, పాపములో, బంధకాలలో ఉన్నామేమో, ఇదొక అద్భుతమైనటువంటి సమయం నీకు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రి ప్రభువా, ఎవరైతే వారి జీవితాలలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తారో అటు వారిని మితి లేని వృద్ధి క్షేమముతో దీవించి ఆశీర్వదించమని, మరి మా మధ్యకు వచ్చినటువంటి పెద్దలను, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయంలో పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి సౌకర్యాలతోనూ, ఆయురారోగ్యాలతోనూ, నెమ్మది శాంతి సమాధానాలతోనూ, మహదైశ్వర్యముతో ఆశీర్వదించి దీవించి ఈ క్రిస్మస్ శుభములు ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, మీ చిత్తమైతే మరొకసారి మేము ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. థ్యాంక్ యూ మణి గారు. ఇప్పుడు పద్మాకర్ ఐజాక్, ప్రెసిడెంట్ ఆఫ్ వైఎంసీ కడప, బ్రీఫ్గా మెసేజ్ ఇస్తారు. దయచేసి వినండి. దేవునికి సకల ఘనత, మహిమ, ప్రభావము చెందునుగాక. క్రిస్మస్ 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 అంటుంటే ఏదో ఆనందం, కొత్తగా మనము కనిపిస్తూ అలరించేద్దామా, పసిపిల్లలమైపోదామండి. మీరు చిన్నపిల్లలుగా మారితేనే కానీ, మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితేనే కానీ ఇటు పరలోక రాజ్యం వచ్చారు. పసిపిల్లలమైపోదామా, మంచి పనులు చేద్దాము రండి, మీరు సత్క్రియలతో ప్రకాశించుడి, మీ వెలుగును ప్రకాశించుడి, ఆ దేవుడు మహిమపరచబడినట్లు. పసిపిల్లలమైపోదామండి, మంచి పనులు చేద్దాము రండి, మీరే వెలుగై ప్రకాశిస్తూ అందరినీ ప్రేమతో పలకరిస్తూ. ఇలా క్రిస్మస్ మనమందరము ఈ పాట నేను రాశాను. మళ్ళీ మీరు అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి ఎస్పెషలీ స్టూడెంట్స్ ఎప్పుడో ఒకసారి మీకోసం మళ్ళీ పాడతాను. యూట్యూబ్లో కూడా ఉంటుంది. దీని లిరిక్స్ ఒకరోజు నేనే రాశాను. అయితే నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు పల్లె ప్రాంతాల్లో ప్రతి చర్చిలో ఒక పాట వినపడేది. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఈ క్రిస్మస్ అనేది ఒక రోజు నార్మల్గా యూఎస్లో అయితే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. అసలు అక్కడ నేను ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ మార్నింగ్ నుంచి ఈ మ్యూజికే, క్రిస్మస్ క్యారల్ సాంగ్స్, జింగిల్ బెల్స్ ఇవే. ఇంకా అక్కడ ఒక పండుగ చేస్తుంటారు. ఒక దాదాపుగా ఒక 40 days, 40 రోజులు. అప్పుడు ఎవరితోనో గొడవపడినా కానీ వాళ్ళంతా కలిసిమెలిసి ఈ యొక్క ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని కుమారుడైన యేసయ్య మనకు చూపించిన ప్రేమను, ఆయన క్షమించమని చెప్పిన ఆజ్ఞలను చూపిస్తూ వాళ్ళు ఆయన గుర్తు చేసుకుంటారు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ పాటలో క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏది బదులేది, మనలో జన్మించాలా అంటే విత్తనం ఆల్రెడీ వేశాడు. మత్తయి 13వ అధ్యాయంలో విత్తువాడి ఉపమానంలో విత్తబడినది వాక్యం. విత్తబడినది వాక్యం. వాక్యం అంటే ఎవరో కాదు, యేసయ్య. యేసయ్య అంటే దేవుని కుమారుడు. ఆ విత్తనము మనలోనే ఉంది. అది ఎప్పుడు మొలకెత్తుందంటే మీరు చిన్నపిల్లలుగా మారితేనే కానీ. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అహం ఉండదు. ప్రాణంలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రాణంలో ఈ మేధస్సు, డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకునే తత్వము, తర్వాత ఎమోషన్స్, మనోభావాలు, ఇవి మీరు యేసయ్యను గమనిస్తే ఆయనకి ఈ ప్రాణం కాంపోనెంట్ ఆల్మోస్ట్ 0 అనమాట. చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది.
అలాగ మారితేనే కానీ మన అహాన్ని పూర్తిగా తగ్గించుకొని నాకేం తెలియదు నాన్న, నాకు నేర్పించు అని నువ్వు అడిగినప్పుడే నీ ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి, నీలో ఆ విత్తనము మొలకెత్తుతుంది. ఎప్పుడైతే దేవుని కుమారుడనే విత్తనం, అంటే కుమారుడు అని గ్రీకులో ఉంటుంది, ఆ గ్రీకు పదానికి కుమారుడు నా కుమార్తెనా కానీ దేవుని కుమారుడు మీరు ఇప్పుడు మనలో విత్తనము మొలకెత్తినప్పుడు ఎవరిని పోలికి రావాలా? విత్తనం ఒకవేళ టెంకాయ చెట్టు వేసాం అనుకో, టెంకాయ విత్తనం నాటినాం, టెంకాయని నాటితే ఏం చెట్టు వస్తుంది? అదే చెట్టు వస్తుంది కదా. ఈ గ్రౌండ్నట్, వేరుశనగ నాటితే, అయితే మనలో ఉన్న విత్తనము ఒకటి ఉండి మనం ఇంకోలా ఉన్నామంటే, అంటే విత్తనము పోలి, అంటే దేవుని కుమారుని పోలి మనం లేవంటే ఏమనర్థము? ఒకవేళ ఆ విత్తనము ఫలించకపోయినా ఉండాలి, అంటే మన హాని ఇంతవరకు మనం జీరో చేసుకోవాలి ఎప్పుడే కానీ, నాకు అన్నీ తెలుసు అనే ఆ తత్వమైనా ఉండాలి, లేకపోతే మనం పూర్తిగా దారి తప్పిపోయినా పోయి ఉండాలి. అయితే దేవుని కుమారులు అంటే ఆ స్పెషల్, వాళ్ళకు ఉండే స్పెషల్ ఫీచర్స్ ఎట్లుంటాయంటే వాళ్ళకు సర్వసమృద్ధి ఉంటుంది. చాలామంది అంటారు సేవకులు పడ్డ కష్టాలు ఉండవు అంటారు, కానీ 13 సమస్త జిల్లాల నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. విశ్రాంతి అంటే రిటైర్మెంట్ కాదు, విశ్రాంతి అంటే చావు కాదు, విశ్రాంతి అంటే డ్యాన్స్. దేవుని ఆత్మలో పరవశిస్తూ నాట్యం చేసేదే విశ్రాంతి. అయితే ఇది నేను స్వయంగా అనుభవిస్తూ చెప్తున్నాను అనమాట. ప్రపంచంలో 10 మంది ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు నేను ఉంటానని నా ఉద్దేశం. అయితే ఇదే నాలాగా మీరు కూడా సంతోషంగా ఉండాలంటే మీరు కూడా దేవుని కుమారులు కావచ్చు, మీరు కూడా దేవుని కుమార్తెలు కావచ్చు, దానికి ఎవ్వరేం ఆటంకపరచరు. అందరికీ ఇన్విటేషన్ ఉంది, ఆల్రెడీ విత్తనం లోపల ఉంది, ఎవరో మీకు వాక్యం చెప్పాల్సిన అవసరంలా. మీరు నాన్న నాకు మార్గం చూపించు, నాతో మాట్లాడు అంటే సత్యస్వరూపైన దేవుని ఆత్మ ఇప్పుడు మీతో ఉంది, మీలో ఉంది. ఆయనే మీకు సకలమును నేర్పిస్తాడు. ఈరోజు క్రిస్మస్ అనేది ఒక రోజు కాదు, అమెరికాలో జరుపుకుంటున్నట్టు 40 రోజులు కాదు, ఇది ప్రతిరోజు దేవుని కుమారుడు అనే విత్తనము పుడుతూనే ఉండాల. అయితే చాలామందికి ఇంకా ఒకటే ఒక మాట చెప్తే చాలామందికి తెలియదు కాబట్టి, దేవుని చిత్తం అంటే ఏంటి అంటే చాలామంది వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఏమో అని అనుకుంటారు. వాట్ ఈస్ హిస్ డిజైర్, వాట్ ఈస్ హిస్ విల్, ఆయన చిత్తం ఏంటిది అంటే దేవుడికి ఆయన ఒకప్పుడున్న ద కంప్లీట్ డామినెన్స్ అంటారు, అంటే సర్వాధికారము ఇప్పుడు లేదు. ఆ అధికారాన్ని లూసిఫర్ దొంగతనం చేశాడు. ఇప్పుడు మనుషులు కూడా వేరుపడి లూసిఫర్ పోయి ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కంప్లీట్ డామినెన్స్ ఇచ్చే అథారిటీ మనకి ఇచ్చినాడు. ఇప్పుడు ఎప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుందంటే ఒక్కొక్కరు 30 అంతలు కానీ 60 అంతలు కానీ 100 అంతలు కానీ ఫలించాలా. అన్ని కరెక్ట్గా బాడీ పార్ట్స్ మైండ్ అంతా కరెక్ట్గా ఉంటే 100 అంతలు ఫలించాలి. లేదా ఏ గుడ్డో చోటో అట్లయితే వాళ్ళు 60 అంతలు ఫలించాలి. లేదు అసలు వాడికి ఓన్లీ బాడీ మాత్రమే బెడ్ మీద ఉందంటే వాడు 30 అంతలు ఫలించాలి అని నా ఉద్దేశం. అయితే ఈ 100 అంతలు ఫలిస్తే 100 to the power of 5, 100 into 100 into 100 into 100 into 100 5 సార్లు వేస్తే 1000 కోట్లు. అది ప్రపంచ జనాభా. ప్రపంచ జనాభా కూడా 1000 కోట్లు కూడా లేదు, 810 800 నుంచి 900 కోట్ల మధ్యలో ఉంది. అలా ఫలిస్తే అందరూ దేవుని వైపు తిరిగితే అదే పరలోక రాజ్యం, అదే దేవుని చిత్తం. ఒకవేళ లేదు 60 అంతలుగా ఫలించాలంటే 6 సార్లు 60 into 60 into 6 క్యాల్కులేటర్ వేసుకుంటే 6 సార్లకి అది దాడిపోతుంది. 30 అంతలంటే 30 into 30 into 30 into 30 అట్లా 7 సార్లు వేస్తే, అంటే క్రీస్తు అప్పుడే ఆయన సువార్త మొదలుపెట్టినప్పుడే పరలోక రాజ్యం సమీపిస్తున్నది అన్నాడు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 2009 1993 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా పరలోక రాజ్యం రాలేదంటే మనం ఫలించడంలా. మోడుగా పెరుగుతున్నాం కానీ ఫలించడం అంటే మనం ఏమనుకుంటున్నాం, పిల్లలు కంటాము, ఆస్తులు వెనకేసుకోవడము ఇవనుకుంటున్నాం. కానీ
దేవుని కుమారునిగా నువ్వు తయారైన తర్వాత నువ్వు దేవుని కుమారులను తయారు చేసి వాళ్ళను కూడా దేవుని కుమారులు తయారు చేసే వాళ్ళగా నువ్వు తయారు చేయట్లా, నువ్వు తింటున్నావు అంతే. సో ఇది దేవుని చిత్తానికి మనం ఏ వైపు వెళ్ళాలని చెప్పేసి, ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంతమంది పెద్దలు ఉన్నప్పటికీ కానీ నాకు ఈ అవకాశం ఇచ్చి మరి మీతో ఈ యొక్క మెసేజ్ పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చిన మన టీంకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సకల ఘనత మహిమ ప్రభావంలో ఆ దేవునికి చెల్లిస్తూ సెలవు తీసుకున్నాను. Now I request Mr. Edmund Krupanandan Garu, he is Vice Chairman of Southeast Region of IMC of India. He is from Bhimavaram and speech from Kottayam. దేవుని నామంలో మీ అందరికీ వైఎంసీఏ సిఆర్ఐ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కడప వైఎంసీఏ సెమీ క్రిస్మస్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారు, మరి మా భీమవరంపట్నం మా దగ్గర మా రిలేషన్ అవుతారు. అంతేకాకుండా అతి చిన్న వయసులో ఎంతో క్రమశిక్షణతో దేవుని అడుగుజాడలు నడిచి ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించినటువంటి మన ఆర్డీఓ గారు పాలపర్తి జాన్ చెర్విన్ గారికి, అలాగే కబీర్ పురస్కార గ్రహీత రాయలసీమ సబ్ రీజనల్ చైర్మన్ గారు, ఎక్స్ రీజనల్ చైర్మన్ గారు రాజారత్న అజయ్ గారికి, అలాగే పద్మాకర్ గారికి, అలాగే పాస్టమ్ గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా మా రౌండ్ విలియమ్స్ గారి తరఫున మా వైఎంసీఏ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఒకటి, ముఖ్యంగా ఆర్డీఓ గారు ఒక చిన్న వయసులో డైరెక్ట్గా ఉన్నత స్థానాన్ని గోల్ని రీచ్ అయ్యారు. మీ పిల్లలందరికీ ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. మీరు రేపు ఆయన ద్వారా మీరు నేర్చుకోవాల్సింది, ఈరోజు చీఫ్ గెస్ట్గా ఉన్నారు, ఆయన ద్వారా ఎంత క్రమశిక్షణతో, ఎంత పట్టుదలతో, ఎంత దీక్ష ఆయనలో ఉండబట్టి చదువు మీద శ్రద్ధతో భయభక్తులతో ఆయన మరి ఒక ఉన్నత స్థానాన్ని మనం సంపాదించారు. కాబట్టి మనం ఆయన చూసి ఎంతో కొంత మీరు పిల్లలు తెలుసుకోవాలి. లోకరీత్యా మనం అనేకమైనటువంటి మనం ఉద్యోగిస్తాం, కానీ చదువు పట్ల దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తూ మరి వారి తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం, మరి భీమవరం పట్టణంలో ఆయన మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలీదు, అంటే అంతలాగా ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి కుటుంబం వారి పాల్పడే వారి కుటుంబం. ఈరోజు చాలా సంతోషపడుతూ ఆయన దగ్గర ఈ స్టేజ్న ఆయనతో అలంకరించినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ, మీరు కూడా ఈ సీరియల్స్లో కానీ ఈ సినిమాలు చెడు స్నేహాలు అన్నీ మానేసి మరి మనం ఎవరి ద్వారా చేయట్లేదని చీమల ద్వారా సీతాకోక చిలక కూడాను ఒకప్పుడు గొంగళ పురుగు, తర్వాత దాన్ని చీకొట్టిన తర్వాత సీతాకోక చిలకగా ఎట్లాగైతే మళ్ళా అది మెచ్చుకుంటాం, మాకు ప్రజలందరూ చూసుకుని అంత చక్కగా బాగుందని చెప్పి మెచ్చుకుంటున్నాము. అలాగే ఒక చిన్న పెట్ట తన గూడుని ఎలా కట్టుకుంటుందో ఇట్లాగే మనం కొన్ని విషయాల్లో మనం వాటిని చూసి నేర్చుకోవాలి. ఇలాగే మరి ఇక్కడ వైఎంసీని చూస్తే సార్ జార్జ్ విలియమ్స్ గారు మొట్టమొదట ఈ వైఎంసీ స్థాపించి స్పోర్ట్స్ని తీసుకొచ్చినటువంటిది వైఎంసీ. మరి అంతేకాని ఆ స్పోర్ట్స్ని మరి ఇదే పట్టణంలో
మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ మరి రాజరత్న ఐజక్ గారు. నేను ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను 20 సంవత్సరాల నుంచి అయినా నేను చూశాను. ఒక కులం చూడరు, మతం చూడరు, పార్టీలు చూడరు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన లైక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ అప్పటి నుంచి అంతే. నేను ఎప్పుడూ నేను అక్కడ చివరి మీటింగ్ మీ వైఎంసీ మీటింగ్కి వెళ్తే నేను అక్కడ చివరి మీటింగ్లో అక్కడ కూర్చునేవారు. అది ఆయనలో చూసినటువంటివి నేను మొత్తం వైఎంసీలో అనేక కార్యక్రమం చూసిన తర్వాత ఈయనకు వచ్చినటువంటి అవార్డులు, ఆయన చేసినటువంటి సర్వీసు మాకు ఇన్స్పిరేషన్ అయింది. నేను అందుకని ఎప్పుడున్నా మరి నాకు ఆత్మీయ తండ్రిగా నేను ఎక్కువగాను అంకులు కానీ ఏమన్నాను డాడీ అని ఉచ్చరిస్తాను. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని మరి ఆయన యొక్క అడుగుజాడలు మేమంతా ఈ తెలంగాణ, ఆంధ్ర వైఎంసీలన్నీ కూడా మరి మేము ఎంతో ఆయన పెద్ద ఆయనగా ఒక గాడ్ ఫాదర్గా రాజరత్న ఐజక్ గారిని మేము ఎప్పుడు మేము ఆయన్ని కొనియాడుతూ ఉంటాం. ఆయన చేసిన సెలవు నిజంగాను ఈ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు పెట్టి అందరికీ మరి మంచి పరిచితులుగాను మరి మా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఓ మంచి పేరున్నటువంటి వ్యక్తిగా మరి నేను ఎదవటం చాలా సంతోషం భావిస్తూ ఇంకా నేను అనేక విషయాలు మనం చెప్పాలి, పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రాజరత్న గారికి మరి ముఖ్యంగా బ్రదర్ మా పాల్పర్తి జాన్ ఎర్విన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ వైఎంసీ రీజనల్ చైర్మన్ గారు రొనాల్డ్ విలియమ్స్ గారి తరఫున మరి బెర్సీ విలియమ్స్ గారి తరఫున నా తరఫున మీ అందరికి కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ ఇక్కడ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మరి వైఎంసీ తరఫున తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ మిస్టర్ ఎడ్మండ్ కుమార్ గారు. ఆయన మేము ఎప్పుడే కూడా వైఎంసీ సంఖ్య అలవాటు కానీ ఎడ్మండ్ కుమార్ కొత్తగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మొదట్లో ఇవ్వాల్సింది కానీ బొకేస్ రిక్వెస్ట్ బిఎఫ్ఎస్కు అది నర్సింగ్ కాలేజ్ వాళ్ళు వచ్చి స్టేజ్ పైన రాజీవ్ గారికి వాళ్ళని కూడా మన ప్రీతమ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు జాన్ ఎరుడు గారిని క్రిస్మస్ కేక్ కట్ చేయమని కోరుతున్నాను.
హ్యాపీ క్రిస్మస్ టు యూ, హ్యాపీ క్రిస్మస్ బ్యాక్ టు యూ, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. దేవుని తరపున మన ఆర్టీఓ సార్ గారు దేవుని యేసుస్వామి పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రాజు వస్తున్నాడు, Now I request our beloved Deputy Collector గారు శ్రీ జాన్ ఎల్విన్ గారిని ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని క్రిస్మస్ సందేశం పురస్కరించుకొని సందేశమని కోరుతుంటున్నాం. I wish you all a happy Christmas and Merry Christmas. వేదికను అలంకరించినటువంటి కబీర్ అవార్డ్ గ్రహీత శ్రీ ప్రభాకర్ ఐజాక్ గారికి, అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఇండియా మరి వైస్ చైర్మన్ గారు అయినటువంటి ఎడ్మండ్ కృపానందారం గారికి, మరి ప్రభాకర్ ఐజాక్ గారికి, ఇంకా పాస్టమ్ గారికి, అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అండ్ క్రిస్మస్ విషెస్ టు యూ. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎంసీఏ యంగ్మెన్స్ క్రిస్టియన్స్ అసోసియేషన్ ఇది స్థాపించినప్పుడు ఎందుకు స్థాపించబడిందంటే యూత్ పెడద్రోవను పడకుండా ఒక మోరల్ వాల్యూస్తో వెళుతూ, అదే విధముగా వాళ్ళు శారీరకంగాను ఎంతో అంటే మెంటల్గాను బాగా స్ట్రాంగ్ అవ్వాలి, ఫిజికల్గాను మెంటల్గాను బాగా స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి విత్ ఎ గుడ్ మోరల్ ఫౌండేషనల్ వాల్యూస్ అని ఉద్దేశంతో ఈ యొక్క వైఎంసీఏని స్టార్ట్ చేశారు స్విట్జర్లాండ్ జెనీవాలో. సో ఆ యొక్క థీమ్ చాలా బాగుంది. యూత్ పెడద్రోవ పడతారు, వాళ్ళకి ఒక మోరల్ వాల్యూస్ తీసుకురావాలి. మోరల్ వాల్యూస్ అంటే అప్పుడు మరి బైబిల్లో ఒక వాల్యూస్ ఏదైతే ఉంటుందో క్రిస్టియన్ వాల్యూస్ని తీసుకురావడానికి వాళ్ళు చూశారు. దాంతోపాటు యూత్ మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రాంగ్గా ఉంటేనే ఏ పైన ముందుగా చేయగలరు. సో ఈ యొక్క ఎయిమ్తో చాలా కొత్త ఇన్నోవేటివ్ థాట్తో మరి దీన్ని స్థాపించడం జరిగింది. వైఎంసీ అనేది దాదాపు 120 కంట్రీస్లో ఈ యొక్క వైఎంసీ అనేది మరి జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే యూత్ డెవలప్మెంట్ ఫస్ట్ థింగ్, రెండవది వచ్చి వాళ్ళ ద్వారా మరి సమాజానికి సేవ చేయడం, హ్యుమానిటేరియన్ వర్క్స్ అనేది కంటిన్యూ చేయడం అన్నమాట. సో ఇవి మెయిన్ ఉద్దేశంతో మరి వైఎంసీఏ వెళ్తూ ఉండేది. మరి స్పోర్ట్స్ అంటే నాకు మాట్లాడుకున్నట్టు ఫిజికల్గా కూడా డెవలప్ చేయడానికి యూత్ని అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అనేవి చాలా తీసుకొచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఆడుతున్న వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ వైఎంసీఏ నుంచి వచ్చినవే. వైఎంసీఏలో మెంబర్స్ అసలు యూత్ని ఏ విధంగా ఎంగేజ్ చేసి డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఆటలు కనిపెట్టాలనుకునే టైంలో ఈ బాస్కెట్బాల్ ఒకటి, ఈ వాలీబాల్ అంటే మొత్తం తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ ఇయర్స్, లెస్ దెన్ ఆల్మోస్ట్ ఒక 120 years 100 years అంతే, కానీ చాలా స్పీడ్గా వెళ్ళింది ఈ యొక్క ఆటలు. అంటే దాన్ని బట్టి ఆ ఉద్యమం ఎంత స్పీడ్గా ఉంటే ఆ ఆట ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటారు యూత్ అంతా ఫిజికల్ యాక్టివిటీస్లోని. అదేవిధంగా ఈ యొక్క మోరల్ కాన్షియస్తో ఉండే హ్యుమానిటేరియన్ వర్క్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వైఎంసీఏ వెళ్తుంది. ఇక్కడ చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు. సో ఐ వాంటెడ్ యూ టు జాయిన్ వైఎంసీఏ, ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్పిరిచువల్గా అంటే మంచి విలువలతో ఎదగడానికి వైఎంసీఏ అనేది ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ మంచి వేదిక అని నేను తెలియజేస్తున్నాను. సో ఒక్కసారి మొత్తముగా క్రిస్మస్ ఉద్దేశించి వైఎంసీఏకి ఇచ్చే సమాధానం మీకు తెలియజేశాను. వైఎంసీఏలో మంచి మోరల్ వాల్యూస్ ఇంకల్కేట్ చేస్తూ యూత్ని పెంచాలనేది వైఎంసీఏ ఉద్దేశం అయితే, ఈ క్రిస్మస్లోని కొన్ని మోరల్ వాల్యూస్ మీకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారిలోని ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే క్రిస్మస్లో చూసినప్పుడు ఆయన పశువుల పాకలో పుట్టాడు,
చాలా పూర్ ఫ్యామిలీని ఎంచుకుని పుట్టాడు. అట్ ద సేమ్ టైం అంటే పశువుల పాకలు పుట్టడం అంటే ఏమీ లేని నిస్సహాయ స్థితిలో పుట్టాడని. ఆయన పుట్టినప్పుడు మరి చాలా బీదలైన వారికి ఇదిగో దేవుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఒక మెసేజ్ని పంపించాడు. అంటే ఇదంతా ఏం తెలియజేస్తుందంటే మనం దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో అది తెలియజేస్తుంది. సో మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే దేవుడు అంత తగ్గించుకుని మరి భూలోకానికి వచ్చి మనకు సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నలుగురికి తగ్గించుకుని సేవ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఈ వైఎంసీఏ వాల్యూస్లో ఒక ఇంపార్టెంట్ వాల్యూగా మీరు తీసుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఇతరులకు సేవ చేస్తూ ఉండండి. మదర్ తెరీసాని ఒకసారి అడిగారంట, నువ్వు ఈ కుష్ఠరోగులందరికీ ఎలా సేవ చేస్తున్నావమ్మా అసలు ఎలాగంటే ఆవిడ అన్నదంట, ఆ కుష్ఠరోగుల్లో నేను యేసుక్రీస్తుని చూస్తున్నాను, నేను యేసుక్రీస్తుని ఈ విధంగా ఉంటే నేను ఎలా వదిలేస్తాను, నేను అలా వదలలేను కదా, అందుకే నేను అక్కడ ఆ కుష్ఠరోగులందరికీ నేను సేవ చేస్తున్నానని తెలియజేస్తుందంట. సో అంటే ఏ స్థితికైనా దిగజారి తగ్గించుకుని మనము సమాజ సేవ చేయాలి. దిస్ ఈజ్ వాట్ క్రిస్మస్ టీచర్స్ యూ. దేవుడు తన కుమారుని ఈ లోకానికి గిఫ్ట్గా ఇచ్చాడు, అదే క్రిస్మస్. సో ఇదే మాట పట్టుకుని మొత్తము ప్రపంచమంతా ఒకటే తెలియజేసేది క్రిస్మస్లో ఏంటంటే వి గివ్ ద గిఫ్ట్స్ టు అదర్స్. ఇతరులను సంతోషపరచడానికి మనం బహుమతులు ఇస్తూ ఉంటాం. సో అందరూ ఒకసారి ఆలోచించండి, ఇదే వైఎంసీఏ క్రిస్మస్కి వచ్చిన యూత్ అందరూ సమాజాన్ని ఏ విధంగా సంతోషం పెట్టడానికి ఎటువంటి బహుమతి మీరు ఇవ్వాలనుకుంటున్నారు? మీరే సమాజానికి బహుమతిగా ఉండాలనుకుంటున్నారా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరే సమాజానికి ఒక బ్లెస్సింగ్గా ఒక గిఫ్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు లోకానికి ఒక లైట్గాను ఒక గిఫ్ట్గాను ఇవ్వబడ్డాడు. మీరు కూడా అదే ఇన్స్పిరేషన్తో తీసుకుని నలుగురిని ఇన్స్పైర్ చేసేవారిగా ఒక గిఫ్ట్గా ఒక లైట్గా వెలగాలి. దిస్ ఈజ్ వాట్ క్రిస్మస్ టీచర్స్ యూ. సో వైఎంసీఐకి వచ్చిన వాళ్ళందరికీ చాలా కొద్దిపాటి క్రిస్మస్లో ఉన్న మరి మంచి విలువను తెలియజేశాను. ఐ హోప్ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు వైఎంసీ అనేది ఒక మంచి మోరల్ వాల్యూస్తోనూ స్పిరిచువల్గాను మెంటల్గాను ఫిజికల్గా ఎదగాలనేది. సో ఆ విధంగా మీరందరూ ఎదుగుతారని, ఈ క్రిస్మస్ కూడా మీ యొక్క ఎదుగుదలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ నా యొక్క మరి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. మనకందరికీ సంతోషంగా ఉండటం నిమిత్తమై మంచి సందేశాన్ని ఇచ్చి క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతల గురించి విన్నవించినటువంటి మన ప్రియతమ రెవెన్యూ ఆఫీసర్ గారికి మరి తెలుపుతున్నాము. ఇప్పుడు క్యాండిడేట్స్ అందరూ మర్చుకున్నారా? అసలు అందరూ క్యాండిడేట్స్ అందరూ మర్చుకోండి ఒకసారి. ముట్టిండి ఇక్కడ. అందరు లేచి చూడండి. ప్రతి ఒక్క చేతులు పైకెత్తి క్యాండిల్స్ పైకెత్తండి. పశువుల పాఠాలు మదియమ్మ గర్భాన, పశువుల పాఠాలు మదియమ్మ గర్భాన,
హలో ఈసనా. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం చాలా ఎక్కువైంది కాబట్టి మనోరంజన్ ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ సిటీ ఫీల్డ్లో ఉన్నాడు కూడా ఆయన కొద్ది నిమిషాలు క్లుప్తంగా గ్రీటింగ్స్ చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఇచ్చేయబడినటువంటి మన జిల్లా అధికారి ఆర్డీఓ, దయచేసి అమ్మా వెనక పిల్లలు అలా చేయదండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చక్కగా క్రిస్మస్ సభ జరుగుతుంటే మీరు వెనుక డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లీజ్. ప్రీ క్రిస్మస్ వేడుకలు గతంలో ఇదే మన రాజరత్నం ఐజకన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరిగేది. మరి ఇప్పుడు మాత్రం మరి వయసు రీత్యానో మరి ఏంటో తెలియదు, కానీ టైమింగ్ లేదు కాబట్టి మరి చిన్నగా క్లుప్తంగానే ఆయన సభను ఎట్లా అయితే నిర్వహిస్తున్నారో జనాన్ని కూడా అలాగే చేశారు. లేకపోతే జీవన్ కాలేజీలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్, కలెక్టర్లు, మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు ఈ క్రిస్మస్ వేడుకలకు. ఏదైతేనే ఇది ఒక చిన్నదిగానే పెద్దదిగానే క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలి. మరి ఈ యొక్క సభకు మరి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు వైఎంసీఏ మరి సార్ గారికి, మరి అలాగే మన ఆర్టీఓ గారి జాన్ సార్ గారికి, ఇతర మరి దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరిట మీ అందరికీ క్రిస్మస్ శుభములు మరి తెలియజేస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మరి అందరూ కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొని ఉన్నారు. మీ అందరికి కూడా మరి నా ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి అందరూ విచ్చేసినటువంటి అందరికి కూడా మరి రాజరత్నం ఐజకన్న గారు, మరి పద్మాకర్ ఐజక్ గారి యొక్క పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వారు ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఎన్నో వారు మీకు అందరికీ తెలిసే ఉన్నది. ప్రస్తుతం అయితే ఆర్టీఓ గారికి మాత్రం తెలిసి ఉండకపోవచ్చు, ఇది క్రొత్త ఫస్ట్. కాకపోతే ఇది ఒక శాంపిల్ లేండి, ఇంకా ముందు మీరు మీ సర్వీస్లో ఎన్నో ఉంటారు, ఎన్నో సభలు, ఎన్నో సన్మానాలు కూడా ఆయన చేస్తారు. మరి అందరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ విందును ఆరగించి ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క స్కూల్స్ను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా సెలవు తీసుకుంటున్నాం. రాయలసీమ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ జేవి రమణ గారు అక్కడ వచ్చి మరి మన ప్రీతమ ఆర్టీఓ గారిని వచ్చి విష్ చేయమని కోరుతున్నారు. అలాగే జాతీయ మహాజన్ పార్టీ నుండి మహాజన పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి సంగీత మనోహర్ గారిని విషయం కోరుతున్నాను. అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వారు మల్లికార్జున గారు వచ్చి విషయం కోరుతున్నాను. జనతాదళ్ పార్టీ జేడీఎస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారిని విషయం కోరుతున్నాను. ముస్లిం మైనారిటీస్ నుంచి
అమీన్ పేరు గారిని త్వరగా రమ్మంటుంది అడ్వకేట్. సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జయరాజ్ గారిని వచ్చి స్టెమ్ కోరుతున్నాం. ఈ నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ మిస్టర్ శివప్రసాద్ వచ్చి వెంటనే రావాలి, మొత్తం టైం లేదు. శివప్రసాద్, ఇంకొక నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ మిస్టర్ రవికుమార్ వచ్చి భూపతి గారు వచ్చారా? సార్ థ్యాంక్ యూ మచ్. క్లోజింగ్ ప్రేయర్ బై జైపాల్. ఏడా జైపాల్ గారు త్వరగా వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేరుకుంటున్నాను. జైపాల్ ఉన్నాడా? ఎవరు? డాక్టర్ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇంతవరకు ఈ సెమీ క్రిస్మస్లో ప్రభువు అతని ఆత్మ ద్వారా క్రమంగా నడిపించిన విధానాన్ని బట్టి చేరువచ్చినటువంటి అతిథులందరినీ ప్రభు ఆశీర్వదించినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడైన మా తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ యొక్క పర్వదినాన, పండుగ దినాన ప్రభువ లోకమంతా సంతోషిస్తుండగా ఈ ఏర్పాట్లలోనైనా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. ఈ క్యాంపస్లో ప్రభావ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి మీ దాసుడు అయినా అజిత్ రాజప్రసాద్ నేనైనా వైఎంసీఏను మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తోత్రము చేరువచ్చిన బిడ్డలందరినీ పరిశుద్ధులను భక్తులను ఆశీర్వదించండి ప్రభావ. దీవించనైనా క్రిస్మస్ శుభముల చేత దీవెనల చేత ఆశీర్వదించి అలంకరింపచేసి నడిపించండి. మా మధ్య కదిలిగా వచ్చినట్టు నాయన జాన్ 25 సార్ కొరకు స్తుతిస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. బహుగా ఆశీర్వదించి వర్ధిల్లించండి. సమస్త నిరముతో నింపి కాపాడి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మల్లి గారికి బ్లెస్సింగ్ చేయమని కోరుతున్నాను. బ్లెస్సింగ్స్ ఆశో అబ్రాహం గారిని బ్లెస్సింగ్స్ కోరుతున్నాను. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకును సకల పరిశుద్ధులకును చేరి వచ్చినటువంటి పెద్దలకును అదేవిధంగా ఉన్నటువంటి యూత్ అంతటికి దేవుని కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసయ్య నామం నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, బెత్లెహేములో జన్మించిన రక్షకుడైన యేసయ్యకి హల్లెలూయా. ఈ ఆఖరి ఘట్టంగా మన ప్రీతమ రెవెన్యూ ఆఫీసర్ అంటే జాన్ ఎర్విన్ గారిని మరి వైఎంసీ తరఫున కొన్ని సంఘాల వారు ఆయన సన్మానం కోరుతున్నారు. దయచేసి యాక్సెప్ట్ చేస్తాను నేను అనుకుంటున్నాను. ఆర్డీఓ గారిని, మరి సబ్ రిజిస్టర్ చైర్మన్ గారు, రాజరత్న ఐజాక్ గారు, అలాగే డాక్టర్ సత్యానంద గారు మీరు వచ్చినట్టయితే కనుక సార్తో కింద సిల్వర్ దాంట్లో పెట్టింటారు. ఆర్డీఓ గారు ముందుకు వచ్చినట్లయితే మరి రాజరత్న ఐజాక్ గారి తరఫున ఇందుకు వచ్చినటువంటి ఆయా కడప నాయకులు, ఎస్ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు, ముస్లిం నాయకులు అందరూ కూడా వచ్చి వారిని మరి రాజరత్న గారి తరఫున మీరందరూ సన్మానించాలని కోరుతున్నాం. వారి ఉద్దేశాలతో అవకాశం ఇస్తున్నారు. అందరూ కూడా ఈ టౌన్లో జిల్లాలో ఉన్న నాయకులందరూ ముందుకు వచ్చి రైట్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టినావా?
రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ జేవి రమణ గారు మరి ఆర్డీ గారిని సన్మానించ కోరుతున్నారు. మహాజన పార్టీ మన ప్రెసిడెంట్ మనోహర్ గారిని తప్పని పోతుంది. బీసీ మహాజన పార్టీ సంబంధంగా మన అవార్ మహాసభ అవార్ మల్లికార్జున గారిని తప్పనిపోతుంది. ఇతరులు ప్రతాపరెడ్డి గారి నుంచి సెలవు తప్పబోతున్నారు. ఆఖరిగా నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ శివప్రసాద్ గారిని బొకేతో సమాధిపోతున్నాం. ఆఖరిగా ఒక ముఖ్య గమనిక, ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా మీరు ఏర్పాటు చేసిన ప్రేమ విందులో పాల్గొని పోవాల్సి కోరుతున్నాను. ఆలస్యం త్వరగా ఇంటికి పోవాల్సిన అవసరం లేదు. మంచి భోజనం ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా అది క్రిస్మస్ ఫీస్ట్ అనుకోండి. ఈ క్రిస్మస్ ఫీస్ట్లో పాల్గొని మనం సంతోషించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. వెళ్ళేసారి మిస్టర్ ప్రవాస్ గారు గిడియన్ సక్సెస్ చైర్మన్ గారిని వచ్చి జస్ట్ ఒకే అని కోరుతున్నాను. గిడియన్స్ అసోసియేషన్ గిడియన్స్ గిడియన్స్ సంబంధం చైర్మన్ పక్క రండి ఫోటో చిన్నగా మొట్టమొదటిగా ఇక్కడ వచ్చేటువంటి బయట నుంచి విఐపీ సందర్భంగా ముందు భోజనం చేస్తారు. తర్వాత నర్సింగ్ గారు నిదానంగా సంపూర్ణంగా భోజనం పడుతున్నాను. ఆలస్యం ఉండదు. తొందరలోనే కానీ బుట్టు ముగించేస్తాం.
నిత్యుడైన దేవుడు కుమారుడైన యేసు అంబరానికి అంటేలా సంబరాలతో సాగాల అంబరానికి అంటేలా సంబరాలతో సాగాల యేసయ్య పుట్టాడు